ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఈ వచనంలో తండ్రి అయిన దేవునికి మరియు దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్య పరిపూర్ణ ఏకత్వమును స్పష్టముగా చూడగలుగుచున్నాము. మనుష్యులమైన మనము దేవుని ప్రేమించి, దేవా నావన్నీయు నీవి అని చెప్పవచ్చును. అయితే దేవా నీవన్నీయు నావి అని చెప్పజాలం. అయితే దేవుని కుమారుడు దేవుడు ఏకమై ఉన్నారు కాబట్టి ఇలా చెప్పగలరు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి వారితో ఏమంటున్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో మరియు తమ జీవితంలో ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించారో వారు రక్షణ పొందారు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయనను ఈ లోకములోనికి పంపించారో ఆ తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎందుకంటే వారిరువురు ఏకమై ఉన్నారు. వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను మహిమపరిచారు. త్రియేక దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుని యందు మీరు కూడా విశ్వాసం ఉంచి మీరు కూడా రక్షణ పొందాలని మీ కొరకు మేము చేయు ప్రార్థన అయి ఉన్నది.